జరుగుతోంది. పరిస్థితిని చూస్తుంటే శ్రీరెడ్డి ఇంతకాలం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించే సమయం ఆసన్నమైనట్టు అర్థమవుతోంది. గత కొన్నేళ్లుగా నోటుకొచ్చిన చెత్తవాగుడు వాగుతూ అసహ్యానికి, అసభ్యతనానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకురాలు శ్రీరెడ్డి మీద కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీరెడ్డిపై సెక్షన్ 352 గత కొన్నేళ్లుగా నోటుకొచ్చిన చెత్తవాగుడు వాగుతూ అసహ్యానికి, అసభ్యతనానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకురాలు శ్రీరెడ్డి మీద కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీరెడ్డిపై సెక్షన్ 352, 353, బిఎన్ఎస్ 66, ఐటీఏ 2000-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డి వైసీపీకి చాలా రోజులుగా మద్దతు ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ అనేక పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో అనేక సార్లు టీడీపీ, జనసేనతో పాటు వైసీపీని వ్యతిరేకించే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల సమయంలో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అనేక సార్లు పోస్టులు పెట్టారు. కానీ ఆమె అంచనా తప్పింది. టీడీపీ విజయం సాధించింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై కూటమి సపోర్టర్లు ట్రోల్ చేస్తున్నారు. శ్రీరెడ్డి కూడా కూటమి సర్కార్పై నిత్యం విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. తాజాగా ఆమెపై టీడీపీ నేత రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, శ్రీరెడ్డిని అరెస్టు చేస్తారా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. పరిస్థితిని చూస్తుంటే శ్రీరెడ్డి ఇంతకాలం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించే సమయం ఆసన్నమైనట్టు అర్థమవుతోంది. గత కొన్నేళ్లుగా నోటుకొచ్చిన చెత్తవాగుడు వాగుతూ అసహ్యానికి, అసభ్యతనానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకురాలు శ్రీరెడ్డి మీద కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీరెడ్డిపై సెక్షన్ 352, 353, బిఎన్ఎస్ 66, ఐటీఏ 2000-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డి వైసీపీకి చాలా రోజులుగా మద్దతు ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ అనేక పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో అనేక సార్లు టీడీపీ, జనసేనతో పాటు వైసీపీని వ్యతిరేకించే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల సమయంలో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అనేక సార్లు పోస్టులు పెట్టారు. కానీ ఆమె అంచనా తప్పింది. టీడీపీ విజయం సాధించింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై కూటమి సపోర్టర్లు ట్రోల్ చేస్తున్నారు. శ్రీరెడ్డి కూడా కూటమి సర్కార్పై నిత్యం విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. తాజాగా ఆమెపై టీడీపీ నేత రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, శ్రీరెడ్డిని అరెస్టు చేస్తారా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. పరిస్థితిని చూస్తుంటే శ్రీరెడ్డి ఇంతకాలం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించే సమయం ఆసన్నమైనట్టు అర్థమవుతోంది. గత కొన్నేళ్లుగా నోటుకొచ్చిన చెత్తవాగుడు వాగుతూ అసహ్యానికి, అసభ్యతనానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకురాలు శ్రీరెడ్డి మీద కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీరెడ్డిపై సెక్షన్ 352, 353, బిఎన్ఎస్ 66, ఐటీఏ 2000-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డి వైసీపీకి చాలా రోజులుగా మద్దతు ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ అనేక పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో అనేక సార్లు టీడీపీ, జనసేనతో పాటు వైసీపీని వ్యతిరేకించే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల సమయంలో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అనేక సార్లు పోస్టులు పెట్టారు. కానీ ఆమె అంచనా తప్పింది. టీడీపీ విజయం సాధించింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై కూటమి సపోర్టర్లు ట్రోల్ చేస్తున్నారు. శ్రీరెడ్డి కూడా కూటమి సర్కార్పై నిత్యం విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. తాజాగా ఆమెపై టీడీపీ నేత రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరిస్థితిని చూస్తుంటే శ్రీరెడ్డి ఇంతకాలం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించే సమయం ఆసన్నమైనట్టు అర్థమవుతోంది.
గత కొన్నేళ్లుగా నోటుకొచ్చిన చెత్తవాగుడు వాగుతూ అసహ్యానికి అసభ్యతనానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకురాలు శ్రీరెడ్డి మీద కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీరెడ్డిపై సెక్షన్ 352, 353, బిఎన్ఎస్ 66, ఐటీఏ 2000-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డి వైసీపీకి చాలా రోజులుగా మద్దతు ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ అనేక పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో అనేక సార్లు టీడీపీ, జనసేనతో పాటు వైసీపీని వ్యతిరేకించే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల సమయంలో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అనేక సార్లు పోస్టులు పెట్టారు. కానీ ఆమె అంచనా తప్పింది. టీడీపీ విజయం సాధించింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై కూటమి సపోర్టర్లు ట్రోల్ చేస్తున్నారు. శ్రీరెడ్డి కూడా కూటమి సర్కార్పై నిత్యం విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. తాజాగా ఆమెపై టీడీపీ నేత రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, శ్రీరెడ్డిని అరెస్టు చేస్తారా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. పరిస్థితిని చూస్తుంటే శ్రీరెడ్డి ఇంతకాలం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించే సమయం ఆసన్నమైనట్టు అర్థమవుతోంది. గత కొన్నేళ్లుగా నోటుకొచ్చిన చెత్తవాగుడు వాగుతూ అసహ్యానికి అసభ్యతనానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకురాలు శ్రీరెడ్డి మీద కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ